మాకు అనుమానం వస్తుంది దానివల్లే అని ఎందుకు చెప్తానని మీకంటే ఆయన మీద దాడి రోజు ఒక ఎమ్మెల్యే తన మీద టీవీలో దాడి చేస్తూ ఉంటాడు, ఆయన ఇంటి మీద దాడి. ఇవాళ అన్నీ అయిపోయినాయి అనుకుంటే కూడా ఇవాళ మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టం వచ్చిన భాషలో ఏమొద్దంటే రేపు పొద్దున ఉంటుందా అండి సినిమా ఫ్రెటర్నిటీ మన దగ్గర? రేపు పొద్దున వాళ్ళందరూ బట్ట కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు, ఎందుకంటే భయంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ జరుగుతున్నవేమో ఇప్పుడే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. నేను ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీని ఏదో నిందించడానికి కాదు నేను చెప్పేది. ముఖ్యమంత్రి గారి బ్రదర్ మీద ఒక రైతు చనిపోతూ నా ఆత్మహత్య కారణం ఈయనే అంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. గురుకులాల్లో 2 మంది విద్యార్థులు చనిపోయినారు, మరి ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయాలండి? ఇప్పుడు మరి ప్రభుత్వం కదా రెస్పాన్సిబుల్ అండి. అంటే ఇక్కడ సంజయ్ గారు ఇక్కడ ఒక విషయం మాత్రం యాక్సెప్టెన్సీ రావట్లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నమాటే మీ సోషల్ మీడియా కొంతమంది అందరూ ఆకపోవచ్చు, కానీ ఒక ప్రచారం ఒకటి లేకపోతే కొన్ని డిజిటల్ పేపర్స్ లేకపోతే అవి కావాలని అట్లా స్క్రీన్ షాట్లు తయారు చేస్తున్నారో తెలియదు, కానీ సినీ పరిశ్రమని ఇక్కడ నుంచి ఎల్లగొట్టడానికి కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే తరహాలో భయపెడుతున్నాడని. ఇప్పుడు మీరు అన్నట్టుగానే భయపడరా వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు అని. ఎందుకు వెళ్తారండి? తెలంగాణ ఉద్యమంలో మనం చేసిన ఉద్యమం మామూలు ఉద్యమం, షూటింగ్లు జరగనివ్వలేదు, దాడులు ఒక్క మాట లెట్ మీ, వాళ్ళు దాడులు చేశారు, దాడులు జరిగినాయి, ఉద్యమ టైంలో షూటింగులు జరగనివ్వలేదు, నెలల తరబడి కొన్ని చోట్లయితే కొంత హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆఫ్కోర్స్ అది ఉద్యమం కాబట్టి అప్పుడే పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతారండి? ఇది ఒక యాక్టర్కి సంబంధించిన ఇష్యూ, దీన్ని పట్టుకుని అందరూ పారిపోతారా? హైదరాబాద్ లాంటి ప్లేస్ అంత ఈజీగా దొరుకుతుందా వెళ్ళడానికి? అంటే వెంకటకృష్ణ గారు, నేను ఆయన కుట్ర పంతున్నారని నేను అనట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీ అయినా, బిజినెస్ అవనివ్వండి, ఫ్యాక్టరీ అవనివ్వండి, సినిమా ఇండస్ట్రీ అవనివ్వండి, ఫార్మా ఇండస్ట్రీ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, మీకన్నా అంటే ఉదాహరణకు మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఉద్యమం టైంలో గురించి. నిజంగా చెప్పాలంటే ఉద్యమం సమయంలో ఉన్న భయాన్ని 2014 to 16 వరకు మన మార్కెట్ చూసుకుంటే చాలా స్లోగా ఉండింది. ఎప్పుడైతే చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందో జనాల్లో, లేదు ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ప్రో బిజినెస్ ఉన్నారు ఈ గవర్నమెంట్ అన్నప్పుడు దగ్గర 1.5 year తర్వాత మన బిజినెస్ సడన్గా పీక్లోకి వెళ్ళిపోయింది. సో ఎవరికన్నా కూడా ఎప్పుడైతే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు, మీకు చెప్పాను ఇప్పుడే, హైదరాబాద్ వల్ల చాలా మంది రియల్ ఎస్టేట్ భయపడిపోయి ఉన్నారు. ఇవాళ ఒక సినిమా ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే, అర్జున్ గారు ఒక సినిమా యాక్టర్ అండి, నేను పక్కన పెడదాం, ఇంత గొడవ జరుగుతూ ఉంది దీని మీద. ప్రతి ఒక్క ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు కనీసం 5-6 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రియాక్ట్ అయ్యారు. కనీసం ఇప్పుడు శ్రీను గారు చెప్తా ఉన్నారు ఆయన క్యారెక్టర్ గురించి. వీళ్ళందరూ లైవ్గా ఎవరు డిసైడ్ చేశారండి ఇది? ఆయన మాట్లాడలేదని ఎవరు డిసైడ్ చేశారండి ఇది? ఆయనేమో పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు నిజంగా మరుసటి రోజు పొద్దున వరకు కూడా తెలియదని ఆయన ప్రెస్లో కూడా చెప్పాడు. అయినా కూడా వీళ్ళు అంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉందనే డౌట్, అందుకొకే డౌట్ వస్తుంది. 2 మంది అటాక్ చేయడం, ఆయన ఇంటి మీద అటాక్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు తప్ప నిజంగా కూడాను నేను పార్టీ వైపు నుంచో ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇలా అంటే వెంకటకృష్ణ గారి ఇక్కడ ఇంతకుముందు డిస్కషన్ ఎలా స్టార్ట్ అయిందంటే పార్టీలు విడిపోయినాయని. నేను పార్టీలు విడిపోవడం గురించి మాట్లాడలేదు, నేను చెప్పేది మన ఇన్స్టిట్యూషన్ ఎట్లా వర్క్ చేయాలి, మన తెలంగాణ సమాజానికి కావాల్సింది చెప్తా ఉన్నాను తప్ప నేను పార్టీలుగా విడిపోలేదు. నిజానికి ఇప్పటికన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే దీనికి ఒక ఎండ్ పెడదాం. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మీరు చెప్పారు, మేము చెప్తున్నాం, అందరం కూడా చెప్తారు. లీగల్గా ఏదవ్వాలో తప్పకుండా జరుగుద్ది. కానీ రోజు ప్రొద్దున లేచి ఒక యాక్టర్ గురించి మాట్లాడుతూ అసలు విషయాలు మనం విద్యార్థుల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడకుండా, రైతుల గురించి మాట్లాడకుండా చెప్పారు. ఈ పాయింట్ దగ్గరనే